పల్నాడు జిల్లా క్రోసూర్ మండలం హసనాబాద్ లో పోలీసులు కార్టన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 110 మంది పోలీసులు హసనాబాద్ గ్రామాన్ని చుట్టుముట్టి అణువణువు గాలించారు. సరైన పత్రాలు లేని 44 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. 6 కత్తులు, 4 గొడ్డళ్లు, గడ్డపారలు, ఇతర ప్రమాదకరమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తరచూ గంజాయి పట్టుబడ్డం, గొడవలు జరగడంతో ఈ గ్రామాన్ని కార్డన్ సర్చ్ కు ఎంపిక చేశామన్నారు డీఎస్పీ. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తనిఖీలు చేపట్టామన్నారు డీఎస్పీ. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్పీ హనుమంతరావు. సత్యంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పెదకూరుపాడు సర్కిల్ క్రోసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హసనాబాద్ అనే విలేజ్లో సుమారు 100 మంది ఆఫీసర్స్ మరియు సిబ్బందితోటి మేము ఈ కార్నర్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ చర్చిలో భాగంగా సుమారు 44 2 వీలర్స్ వెహికల్స్, రికార్డ్లెస్ వెహికల్స్, అలాగే కింద కనిపిస్తున్నటువంటి కత్తులు ఒక 6, గొడ్డలు ఒక 4, గడ్డపార్లు, బరిసెలు ఒక 2, ఇవన్నీ డేంజరస్ వెపన్స్, అవి కూడా కొన్ని ఇళ్లలో సీజ్ చేయడం జరిగింది. ఈ ఊరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఆపరేషన్ ఈ ఊర్లో ఇంతకుముందు గంజాయి దొరికింది, ప్లస్ ఫ్రీక్వెంట్గా గొడవలు అవుతూ ఉంటాయి. ఊరికి చిన్న ఇష్యూస్ కూడా బాగా క్లియరప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ దృష్టితోటి ఒకసారి కమింగ్ ఎలక్షన్లు ఉన్నాయి, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా చేసుకునే ఉద్దేశంతో ప్రజల్ని కొంచెం అవేర్ చేయడం కోసం ఈ ఊరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది.